శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. ఈరోజు మీకు నేను చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని దేవుడి వద్ద దేవాలయానికి వెళ్ళి అయినా కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి దేవుడి వద్దనైనా దీపం వెలిగించి ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ నమస్కారం చేసుకొని బయటకు వెళ్తారని అనుకుంటున్నాను. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రతి మనిషి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మినిమం ఒక 20 నుంచి 30 నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా ఉండాలి అంటే, తొడపీట పెట్టుకొని కింద కూర్చొని నిటారుగా వెన్నులేపి ధ్యాన ముద్రలో ఉండి ధ్యానం చేయాలి. అయితే అట్టి ధ్యానం ఎలా ఉండాలి అంటే, మీకు మీ చుట్టుపక్కల వచ్చినటువంటి శబ్దం కానీ, చుట్టుపక్కల సంచరిస్తున్నటువంటి మనుషుల యొక్క అలికిడి కానీ వినిపించనంతగా ఏకాగ్రతగా, ముఖ్యంగా ఓంకారం జపిస్తూ నాభిలోంచి ఆ ఓంకార మంత్రం రావాలి. దృష్టి మొత్తం మధ్యలో భృగు స్థానంలో మనం బొట్టు పెట్టుకునేటటువంటి స్థానం వద్ద దృష్టిని కేంద్రీకరించి, త్రినేత్రం, ప్రతి మనిషికి జ్ఞాననేత్రం అంటారు, మూడవ కన్ను, ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాననేత్రం అనేది ఉంటుంది. ఇది ఓపెన్ అవ్వడానికే మన యొక్క ఋషులు, గొప్ప గొప్ప మునులు ఎన్నో కాలాలు తపస్సులు చేసి అట్టి జ్ఞానాన్ని పొందారు. మరి మీకు ఆ జ్ఞానం కాసింత కావాలన్నా కానీ, మీ యొక్క ఆలోచన శక్తి మెరుగుపడాలన్నా కానీ, ఖచ్చితంగా ఆ ధ్యానాన్ని 20 నుంచి 30 నిమిషాలు, వీలును బట్టి 30 నుంచి గంట వరకు కూడా చేస్తూ, ఇంకా ఎక్కువ కాలం వీలైతే ఎక్కువ కాలం చేస్తూ ధ్యాన ముద్రలో ఉండి ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. మరి ఇంట్లో చేస్తే ఆ విధంగా, ఏదైనా ఆలయంలో చేస్తే రావి చెట్టు కింద కానీ, నిశ్శబ్దంగా ఉన్నటువంటి స్థానంలో కానీ, ఏదైనా రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, కదంబ వృక్షం అని ఉంటుంది, అది ఇంకా విశేషం. కదంబ వృక్షం కానీ, పత్రి త్రిదళం కానీ, ఏకబిల్వం కానీ, పత్రి చెట్టు కిందనైనా ఒక ఉచిత ఆసనం, చాప లాంటిది వేసుకొని ధ్యానం చేయాలి. ఈ విధంగా ధ్యానం చేస్తూ ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుని యొక్క సన్నిధిని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తూ మీరందరూ కూడా సుఖశాంతులతో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.